వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అకాడమిక్ జోన్లతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మంత్రి కొల్లు రవీంద్ర. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితోనే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు మంత్రి సత్యకుమార్ యాదవ్. వలందపాలెంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఆశా కిరణ్. రాష్ట్రంలో 3 అకాడమిక్ రీజియన్లు ఏర్పాటు చేయబోతున్నామని, అకాడమిక్ జోన్ల ఏర్పాటుతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రవీంద్ర ప్రజల నుండి అర్జీలు స్వీకరించి పరిష్కార చర్యలకు అధికారులను ఆదేశించారు. మంత్రి రవీంద్ర ఎకనామిక్ జోన్స్ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే దానికోసం 3 ప్రాంతాలని, అటు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు విశాఖ ఎకనామిక్ జోన్ రీజియన్ కింద పెడతారు. అలాగే అమరావతి ఏదైతే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా కలిపి అమరావతి ఎకనామిక్ రీజియన్ కింద, అలాగే నెల్లూరు నుంచి కర్నూలు వరకు అదంతా కూడా తిరుపతి ఎకనామిక్ జోన్ కింద, ఎకనామిక్ రీజియన్ కింద దాన్ని 3 ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేసుకుని దానికి కొంతమంది టీంని అలాట్ చేస్తా ఉన్నారు. దాని ద్వారా ఎకనామిక్గా ఆ రీజియన్ని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, సపోజ్ తీర ప్రాంతం ఉంది, పోర్ట్లు ఎన్ని ఉన్నాయి, ఆ పోర్ట్ని లాజిస్టిక్గా ఎలా కనెక్టివిటీ చేయాలి, రోడ్ కనెక్టివిటీస్ ఎలా చేయాలి, పరిశ్రమలు ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఎలా మనం అక్కడ సద్వినియోగం చేసుకోవాలి, దాంతోపాటు అభివృద్ధితో పాటు అక్కడ హౌసింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మొత్తం ఒక ఎకనామికల్గా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి స్కీమ్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మొన్ననే విశాఖపట్నంలో రివ్యూ పెట్టడం జరిగింది. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. త్వరలోనే మన అమరావతి రీజియన్ అలాగే తిరుపతి రీజియన్ కూడా త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అది దానిలో భాగంగా మనం చూసాం ఇన్వెస్ట్మెంట్ మీట్లో మచిలీపట్నం నుంచి 2 టూరిజం ప్రాజెక్టులకి ముందుకు వచ్చారు. ఒకటి ఏదైతే మైరాజ్ అనే సంస్థ వచ్చారు, మరొక సంస్థ పాస్పోర్ట్ అని చెప్పి పోస్ట్ కార్డ్ అనే సంస్థ వాళ్ళు వచ్చారు ముందుకి. వాళ్ళు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే రెవెన్యూ కలెక్టర్ గారితో అందరూ కూడా కూర్చుని ఆ సైట్ కూడా ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే షిప్పింగ్కి సంబంధించి 4 కంపెనీలు వచ్చినాయి. ఒకటి గోవా షిప్పింగ్ కంపెనీ, గోవా గవర్నమెంట్ది వచ్చింది. అట్లాగే మరొకటి ప్రైవేట్ కంపెనీ గోవాదే వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ వచ్చారు, అబ్రాడ్ నుంచి కూడా, బయట దేశాల నుంచి కూడా ఒక కంపెనీ, 4 కంపెనీలు వచ్చినాయి. దాని మీద త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకుని ఎవరైతే దీనికి ముందు రాగలరో వాళ్ళకి అలాట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే సాల్ట్ ఫ్యాక్టరీని కూడా త్వరలోనే. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రధానిగా మారిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. అటల్ బిహారీ వాజ్పేయి వ్యక్తిత్వం, ఆలోచనలు, పాలనా శైలి నేటి ప్రధాని నరేంద్ర మోడీకి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. నెల్లూరులో నిర్వహించిన అటల్ మోడీ సుప్రపాలన యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ వాజ్పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రజల వేదనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన నేత వాజ్పేయిని, పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు దేశమంతా ఆసక్తిగా వినేలా ఉండేవని గుర్తు చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 63 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా బీజేపీలోనే కొనసాగాలని తెలిపారు. కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచిన సందర్భంలో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారని అన్నారు సత్యకుమార్. దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి చేరిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా
2 సార్లు రాజ్యసభ సభ్యులుగా 53-54 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి మకలి అంటని ఒక నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ధైర్యం కోల్పోలే, మనోస్థైర్యం కోల్పోలే, अपजयाన్ని ఒప్పుకోలే. मैं हार नहीं मानूंगा, रार नहीं टानूंगा, काल का कपाल पे लिखता मिटता जाऊंगा, नया गीत मैं गाते जाऊंगा అంటాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించాలన్న టీటీడీ నిర్ణయం గొప్పదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు అవకాశం కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలపై టీటీడీ దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు వెనుకబడినటువంటి ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన విషయంలో పెద్ద సంఖ్యలో నిర్మాణానికి ముందుకు రావడం ఇది గొప్ప ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా వినూతనంగా సాధారణమైనటువంటి భక్తులకు కూడా అవకాశం కల్పించే విధంగా ముందస్తు ఏర్పాట్లో భాగంగా అనేక వేల మందికి సాధారణ భక్తులకు టికెట్లు కల్పించడం అనేటువంటిది కూడా ఒక ముందడుగు. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఏవైతే ద్వీప నైవేద్యానికి నోచుకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు జరిగేటువంటి పాలక మండలిలో చర్చించి అవసరమైతే పాలక మండలి సబ్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి వాటికి నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం సహకరించాలని, హిందూ ధార్మిక ప్రచారానికి ఇది ఉపయోగపడుతుందని. కృష్ణా జిల్లా మచిలీపట్నం వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణలో భాగంగా మచిలీపట్నం విచ్చేసిన వంగవీటి ఆశా కిరణ్ కు ఘన స్వాగతం లభించింది. మచిలీపట్నం చేరుకున్న ఆమె అంబేద్కర్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వలందపాలెం రంగా విగ్రహావిష్కరణకు బయలుదేరారు. వలందపాలెంలో పునఃప్రతిష్ఠించిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో తన తండ్రి అయిన రంగకు విడదీరాని బంధం ఉందని, ఈ ప్రాంతంలో ఆయనకు అనేక మంది మిత్రులు సన్నిహితులు ఉన్నారని అన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తానని రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. డిసెంబర్ 26న విశాఖలో జరిగే రంగనాడు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఎందుకంటే రాధారంగం మిత్ర మండలి సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం మండలం ఎక్కడికక్కడ ఉన్నారు. అది వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్. సో అందరికీ ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి. రంగా గారు అప్పట్లో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు పెట్టినప్పుడు ఒరిజినల్ ఐడియా రంగనాడు, ఆయన ప్రపోజ్ చేసిన ఐడియా రంగనాడు, కానీ బయటకు వచ్చేసరికి అది కాపునాడే. సో ఆ రంగనాడు అనే కళను నిజం ఇప్పుడే కాదు, నాకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మాత్రమే. ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? 100%. మేడం ఇంకోటి రాజకీయ రంగాలలో ఏమైనా రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఏ పార్టీ? మా రాధారంగం మిత్రులకి ఏ రాజకీయ సంబంధం లేదండి. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు మేడం మీరేమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసే ప్రకటన వెలువడే అవకాశం రాధారంగం మిత్ర పార్టీ కోసమే ఏ పార్టీ? నాకు ఏ పార్టీతో లేదు, నేను ఏ పార్టీతో ఇప్పుడు అది నా అప్డేట్ ఆధారంగా మిత్ర సభ్యులందరినీ ఒక ఏకదాటిగా తీసుకొచ్చి అందరితో కలిసి పని చేయాలని చెప్పి అది మీకు అందరికీ ఫ్యూచర్ లో మా రాధారంగం మిత్రులు ఎలాంటి డెసిషన్ తీసుకున్న పెద్దలు కంపెనీ ఫామ్ చేస్తారు. అందరి డెసిషన్ బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అది ఫ్యూచర్ అన్నమాట. అప్పుడు చెప్పలేదు ఫ్యూచర్ లో ఉందో మీరు చెప్పలేదు, రేపు ఏమవుతుందని మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు. ముందు నా లక్ష్యం ఏంటంటే మా రాధారంగం చేయగలగాలి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్ బైపాస్ లో కొంతమంది ఎర్రవంకను ఆక్రమణ చేసి ప్లాట్లు వేశారనే ఆరోపణలు చేసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఈ రోజు ఉదయం ఎర్రవంకను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తాను ఎర్రకాల్వ రహదారి ఏర్పాటుకు 7 మీటర్ల స్థలం ఓనర్లతో మాట్లాడి పంచాయతీరాజ్కు ఇచ్చారని, పంచాయతీరాజ్ వద్ద డబ్బులు లేకపోవడంతో రోడ్డు వేసే బాధ్యత ఆర్ఎండ్బి వాళ్లకు అప్పజెప్పారని జేసీ అన్నారు. ఆర్ఎండ్బి అధికారులు 7 మీటర్లతో సింగిల్ రోడ్ శాంక్షన్ చేస్తే దాన్ని కాస్త డబుల్ రోడ్ చేశామని, కాలువ వద్ద ఉన్న మొత్తం స్థలం ప్రైవేట్ ల్యాండ్ అయినా కానీ స్థలం యజమానులు 20 మీటర్ల రోడ్డుకు వదిలి ప్లాట్లు వేశారని జేసీ అన్నారు. ఎర్రవంకను ఆక్రమించి ఎవరు ప్లాట్లు వేసుకున్నారో పెద్దారెడ్డి వచ్చి నిరూపించాలని, లేని పక్షంలో రేపు ఉదయం పెద్దారెడ్డి వాళ్ళ నాన్న విగ్రహానికి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని వినతి పత్రం తమ కౌన్సిలర్లకు అందజేస్తారని జేసీ అన్నారు. ఆయన వచ్చి ఆరోపణలు నిరూపించాలని, లేదంటే మా వాళ్లు పెద్దారెడ్డి వాళ్ళ నాన్న విగ్రహం వద్ద బైఠాయిస్తారని పెద్దారెడ్డి రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఖచ్చితంగా వచ్చి నిరూపించాలని జేసీ డిమాండ్ చేశారు. నల్ల కాలువ అనుకుంటున్నాడు. ఆయనకు తెలియదు పాపం, ఎవడో లొడబెట్టినట్టుంది, అంతా ఆక్రమించుకున్నారని. ఇది రోడ్డు కాదు. ముందు ప్రభాకర్ రెడ్డి కాళ్ళు కడుపు పట్టుకొని 7 మీటర్లే అందరితో ఇప్పించుకొని సంతకాలు పెట్టి పంచాయతీరాజ్కి ఇచ్చినాము. పంచాయతీరాజ్కి ఇచ్చిన తర్వాత దాని పంచాయతీరాజ్లో డబ్బులు లేవని చెప్పి ఆర్ఎండ్బికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ 7 మీటర్లే రోడ్డు, సింగిల్ రోడ్డు ఇది. తర్వాత ఏం చేసినాడు ఆయన, డబ్బులు వచ్చిన ఆర్ఎండ్బిలు ఏం చేయాలో తెలియక, ఇప్పుడు చూడండి ఈ రోడ్డు ఎంత ఉంది, అది పెద్దదే, ఇది రోడ్డు పెద్దదే, రోడ్డు ఆ రోడ్డు పెద్దదే, ఈ రోడ్డు పెద్దదే. మరి దాన్ని డబుల్ రోడ్డు చేసి ఏం చేసినావు, కాలువలన్నీ బూర్చినావు. బూర్చింది నువ్వు. చూడండి కాలువ, అసలు కానీ కాలువ ఎట్లా పోతా దగ్గర తెలియదు. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు, ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది, పోయి కాలువ వెంబడి వచ్చి ఇట్లా పోతుంది. ఈ బఫర్ జోన్ ఉంది దీనికి. ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేసుకున్నాడు. తెస్తాం. ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్యుపై చేసుకుంది ఈయన, ఎవరు చేసుకోవాలి. ఎన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు ఉన్నింది అంతా ఆక్యుపై చేసినాడు. నాకు అర్థం కాదు ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉన్నారు, మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినది, అది కూడా వాళ్ళదే, అది కూడా వాళ్ళదే అంటే కాదు. కాలువ పోయే కొద్దీ మనం అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలువ. అవతల ఎవరన్నా ఇండ్లు కట్టుకున్నారు, ఆడ కూడా నీ ఫ్రెండే కట్టుకున్నాడు. మేము రెవెన్యూ వాళ్ళని అడుగుతాం, ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెడతాం, పెట్టాల్సిందే. మళ్ళీ కావాలంటే సర్వే చేపిస్తాం. ఆడ డబుల్ రోడ్డా, ఇది సింగిల్ రోడ్డే కదా. సింగిల్ రోడ్డే డబుల్ రోడ్, ఇది సింగిల్ రోడ్డే. మరి ఆడ ఇప్పుడు బూడ్చినావు, కాలువ కనిపిస్తుంది కదా, ఆడ బూడ్చిన ఆడలేవు. ఆ కాలువ దగ్గర నుంచి మొత్తము ప్రైవేట్ ల్యాండ్. ఆ ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు స్థలం పెట్టుకున్నారు. ఆడికి నీకు ఎంత ఇచ్చినారు, 20 మీటర్లు ఇచ్చినారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరు ఆక్రమించారని అంటావు. నువ్వు రేపు నిరూపించాలా. ఊరికి ఏదో అబద్ధాలు వేస్తే ఒప్పుకోరు. రేపు పెద్ద ఆయన వాళ్ళ నాన్న విగ్రహం దగ్గర, అది విగ్రహం కూడా కడగల చాలా రోజులే, ఎందుకంటే అది కూడా అనాథ రైట్ కాబట్టి బాగా క్లీన్ చేపించి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటారు మా కౌన్సిలర్లు, మా ఊరు జనం. ఆయన ఖచ్చితంగా వచ్చి, ఎందుకంటే రెవెన్యూ వరకు పోయినాడు కాబట్టి రావాలా, చూపించాలా. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, రేపు రెవెన్యూ వాళ్ళని పట్టుకొని కొలత వేయించి ఏదేది ఆకిపోయిందంటే దాన్ని కొట్టేస్తాం. ఆయన ప్రకారం ఇంచు కూడా కనపడదు. ఇది ఆక్యుపై చేసిన ప్లాట్లు వేసినారు. నాకు తెలుసు, ప్లాట్ ఆట వరకే ఉండేది, ముందుకు వచ్చేంత కట్టినాడు. వీళ్ళ వాళ్ళే ఇద్దరు, నాకు తెలిసి ఇప్పుడు ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఆక్యుపై చేసినది, ఎవరు ఆక్యుపై చేయాలి. రైట్ అమ్మా, రేపు పొద్దున్నే 10 గంటలకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి పోయి వాళ్ళు పెద్ద ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చి ఆడే కూర్చుంటాం. రెవెన్యూ వాళ్ళు ఆయన వచ్చి జవాబు చెప్పేస్తారు. రైట్ మా, థ్యాంక్ యూ, మీరు అందరూ వచ్చిందారు, థ్యాంక్ యూ. అక్కడి నుంచి వస్తుంది మన ఇది ఉందే మాకు
పోలీస్ స్టేషన్ దాటినాక అట్లా ఒకటి వస్తుంది. మళ్ళీ వచ్చి ఆడ వీలు కట్టారు చూడే, ఎవరు వాళ్ళ పేరేం పేరమ్మా, కుమరోళ్ళు కడతారు ఏడో కళ్యాణ మంటపం, అది ఆడ ఒకటి వస్తుంది. ఇది ఎవరిది ఇల్లు? ఎన్ని సెంట్లు ఉంటుంది అది? వాడికి ఎన్ని సెంట్లు ఉండేది? కాలువ బఫర్ జోన్ అంతా వాడు ఆక్రమించుకున్నాడు. ఇది మీకు ముందర కనిపిస్తుందే? ఎన్ని సొట్టలు తిరిగింది ఆడ? నర్సాపురంలోని మండలంలోని సీతారాంపురంలో గల స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో క్యూరియాసిటీ క్యాటలైజింగ్ స్పేస్ కల్చర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. పేస్టల్ అకాడమీ, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చంద్రయాన్ ఉపాధ్యక్షులు వి శేషగిరిరావు పాల్గొన్నారు. ఇస్రో కార్యకలాపాల గురించి వివరించారు. రిమోట్ సెన్సింగ్ గురించి హైవే మురళీకృష్ణ, వ్యవసాయం, అంతరిక్షం, భారతీయ ఆర్థిక వ్యవస్థపై కేవీ రమణ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ కేవీ సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి త్రినాథ్, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, వైస్ ప్రిన్సిపల్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ చాప్టర్స్ ఓపెన్ చేయొచ్చు. దానికంటూ పెద్ద సబ్స్క్రిప్షన్ అంటూ ఏం లేదు, అంత నామినల్ గా ఉంటుంది. ఇలా మీరు దాంట్లో కూడా మరి సభ్యత్వం తీసుకుని పార్టిసిపేట్ చేసినట్లయితే మరి మీరు కూడా స్పేస్ టెక్నాలజీని అందిపుచ్చుకుని మీరు పెద్ద అయ్యేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో ఏ ఫర్ ఆంధ్ర అన్నట్టుగా మీరు దాన్ని నంబర్ 1లో అక్కడి నుంచి ఎన్ని రాకెట్లు వదిలేరు, ఏ రాకెట్లు వదిలేము, ఫ్యూచర్ లో స్టేట్ కోట్ల డెవలప్మెంట్ ఏముంటుంది, తర్వాత ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి, మనం రాబోయే రోజుల్లో స్పేస్ స్టేషన్ కట్టుకోగలమా, కట్టుకుంటే ఎప్పుడు కట్టుకుంటాం, ఆ తర్వాత మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి, ఆ దేశాలతో పాటు మనకు కూడా వాటి సరసన సెకండ్ టు నన్ అనేట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ యొక్క ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశం. Let us go to that. Attending with this talk. So there are people, any distraction will change my line of thinking. Let me tell you, I will not be able to continue. So when Thomas Alva Edison has made all these things, he has been put as ultimately inventor and innovator. And I asked who has invented the electric bulb. Everybody says Thomas Alva Edison. So that is the credit you get if you are innovator. So there are two things. One is creativity. The other one is the curiosity. Creativity makes you a big scientist and develop a product which need not be any use to society. But curiosity makes you to bring that particular product, whatever it is thing, and make it useful to the public. So there are two things, technology push and technology pull. Technology push means whatever technology I know, I'll give it. That nobody wants the technology. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.